ఇప్పుడేమో ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడడానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మస్తిలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. మేడం మీరు సుదీర్ఘకాలం మీడియా రాజకీయాల్లో ఉన్నారు, అతను కూడా ఉన్నారు మేడం. అసలు అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డు లేదు. వానికి ఒక లెటర్ హెడ్ లేదు. వాని సంతకం ఒక్క పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినప్పుడు మేము మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైంగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డీ అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు. వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయినా లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్డీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. కొండా మురళి టీఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తలు. ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ లేడీ అండి, పద్మశాలి లేడీ, మున్నూరు టార్గెట్ సుమంత, టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి అండి. టార్గెట్ కొండా సురేఖ, టార్గెట్ కొండా మురళి. వాళ్ళని దించాలి. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదాకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు?
ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకు తీసేసిండ్రు. అడిగితే మాకు ఇయ్యరు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండలరెడ్డికి ఏమున్నాయండి? మేడం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి ఓ, వరకు అది మొత్తం ఆయనంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని గాని, మా అమ్మని గాని, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని, అతన్ని మా ఫ్యామిలీ మెంబర్, వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. అనుకున్న దాంట్లో నేను మొదటి మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని, ఆయనకు నాకు మధ్యలో ఏమి వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు హైదరాబాద్ ఉన్నలోనే మీకు పైకి దాకా చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెదది, నాది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించింది. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక చౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా నన్నే ఆదరించేది. దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్న నుంచి లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే. నేను నమ్ముతారు కదా, నేను పోలే. నేను ఎవరి ఛాంబర్లలో పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగున్న ఇంటికి పోతా, బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడిస్తా. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. అంతే. సుస్మితా పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా
వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది. మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డది. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, ఎందుకంటే అన్నే చదివిస్తున్నా నా మనవరాలను. నా కూడా మా చిన్నప్పటి కూడా లండన్ అయిపోతున్నాం. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన. లండన్లో సెక్యూరిటీ ఉంటుంది ఉండదు అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది మీ నాయన, ఆయన ఫోటో పెట్టలేదు, మరి ₹1,00,00,000 బద్ చేసిండు, మీ మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. మీరు నమ్ముతారా? కాకపోతే రమ్ముతారు. ఎందుకంటే నేను మొదటి వరకు నేను 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అయితే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా చూడాలి అంటే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పేది, కుండా sushmita.com ఏదో కొట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పిండు. అంతేలా మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నన్ను పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు నేను ఒకటి, నేను క్యాబినెట్ మెంబర్ని కాదు కదా. మీరు నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, నేను ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, మళ్ళీ పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేట్ బయట నిలబెట్టేది ఉంటే చూసేటోళ్ళకి గలీజ్ ఉంటుంది. కానీ గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేద అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేద ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా పోను. ఇది ముందున టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము పోము. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాం, మీరు గమనించింది లేదు? ఒక కారు ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకదాంట్లో తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరిగా. మీరు చూసి నా పనులు కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా. మీరు చూడండి, అందులో చేయండి. ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాను. మళ్ళీ తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను. ఎందుకంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది.